సినీ రంగానికి సంబంధించి బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్. ఆయనకంటూ ఒక డిఫరెంట్ క్రేజ్ ఉంది. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన అంటే ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అలాంటి వ్యక్తే నేను పుష్ప 2 చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయాను, నన్ను అసలు ఆయనతో పోల్చకండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఇది ఒక విధంగా అల్లు అర్జున్కి ఒక హానర్ అని చెప్పుకోవచ్చు కదా. డెఫినెట్లీ అసలు ఆయన ఆ కౌన్ బరేక కరపృతి ఆ ప్రోగ్రామ్ ఏదో దాంట్లో ఆయన చెప్పారు అనమాట. సో అల్లు అర్జున్తో నన్ను కంపేర్ చేయకండి, ఎందుకంటే నాకంటే అతను గొప్ప నటుడు అని చెప్పి. అంటే అమితాబ్ బచ్చన్ గారు ఒకప్పుడు మాస్ హీరో. సో ఆయన సినిమాలు చూడటానికి మన తెలుగు వాళ్ళు కూడా ఎగబడేవాళ్ళు. దూరదర్శన్ ఛానల్ ఆయన సినిమా వస్తుందంటే అప్పుడు ఒక ఇండియన్ ఐకాన్ ఆయన. సో మరి ఆయన ఇంకా టైం అయిపోయింది సినిమాలు అయినా కూడా ఈ ఏజ్లో కూడా ఆయన కష్టపడి కల్కి లాంటి సినిమాలు కూడా ఒప్పుకోవడం, దానికోసం ఆయన అంతంత వెయిట్లు మోయడం, నిజంగా అది అసలు అలాంటి యాక్టర్ని నేను ఇప్పుడు దాకా చూడలేదు. మరి అలాంటి ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పడం, ఆయన యాక్టింగ్ నచ్చిందని ఫ్యాన్ అయిపోయానని చెప్పడం నిజంగా గ్రేట్ థింగ్ అది. ఎందుకంటే అలా ఒకప్పుడు చిరంజీవి గారు కల్పించుకున్నారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, అలా ఒకప్పుడు రజనీకాంత్ గారు కల్పించుకున్నారు. అంటే నిజంగా హీజ్ మోడర్న్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారిని. ఎందుకంటే ఆయన మీద చాలా మందికి ద్వేషం ఉండొచ్చు తన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ వల్ల, బట్ యాక్టింగ్ పరంగా తను వెళ్తున్న లేయర్స్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే నిజంగా ఇండియన్ సినిమాలో ఒక సూపర్ స్టార్ నిజంగా. సో మరి ఎందుకంటే అతను పడే ప్రయత్నం, అతను చేసే కొత్తదనం తీసుకురావాలి ఏదో ఒక. అంటే ఏ హీరో కూడా వెళ్ళలేనంత డౌన్ టు ఎర్త్ గా వెళ్ళి క్యారెక్టర్స్ చేయడమే కానివ్వండి, లేకపోతే ఆయన తీసుకునే క్యారెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అప్పట్లో స్టార్ హీరోస్ అరే నేను చేయాలా స్టంట్ నేను చేస్తా అనే విధంగా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు అనుకోవచ్చు ఒక విధంగా. అప్పట్లో చిరంజీవి గారి మీద ఆర్టికల్ రాసేవాళ్ళు బిగ్గర్ దాన్ బచ్చన్ అని, ఆ తర్వాత ఖాన్స్ అందరినీ కొట్టేశాడని ప్రభాస్ గారిని రాశారు. అసలు ఇప్పుడు టోటల్ బాలీవుడ్ నే చరిత్రను చెరిపేశారు అల్లు అర్జున్ గారు వచ్చి. సో ఏంటంటే ఇంకా అది లక్కనలేము మనం, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది దానిపైన. ఒక రోజులో ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. సో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఈ రోజు దిగ్గజంలో నిలబడ్డారు. సో ఆ స్టార్డమ్ అనేది జీవితకాలం ఉండాలనేది మనం కోరుకుందాం.